అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయా పనులన్నీ? ఏం టిఫిన్‌లు చేశారు? నేనైతే ఈరోజు టమాటా రైస్ చేస్తున్నా అండి. మా అబ్బాయి నిన్న నైటు నాకు రేపు లేదని చెప్పిండు. సరేలే నెమ్మదిగా లేద్దాంలే అనుకున్నా. ఆడు మళ్ళీ పొద్దున్నే లేసి అమ్మ నాకు ఉంది తొందరగా చెయ్యి అంటే సర్లే అని ఒక గ్లాస్ రైస్ పెట్టేసాను. చపాతీ అంటే కర్రీ చేసి అన్నీ కట్ చేసుకొని కర్రీ చేసి చపాతీ అంటే టైం పడుతుంది కదండీ! అందుకని టమాటా రైస్ అయితే తొందరగా అయిపోతుందిలే వాడు కూడా ఇష్టంగా తింటాడు కదా అని చెప్పేసి టమాటాలు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నా. పూజలైతే లేవండి మాకు. ఒక 15 రోజుల దాకా పూజలు లేవు. మాకు వేరే వాళ్ళు చనిపోయారు ఊర్లో. అందుకని చెప్పేసి లేకపోతే నిన్న వరలక్ష్మి వ్రతం నేను ఫస్ట్ వారం చేసుకుందాంలే, రెండో వారం మా అమ్మాయి చేసుకుంటా అంటుంది. సరే ఆవిడకి హెల్ప్ చేయనీకి ఉంటదిలే అన్నట్టు అనుకున్నా. అది కాకపోతే ఈరోజు ఏంటంటే మాకు నిన్న మొన్న పొద్దున్నే తెలిసింది. చుట్టాలేనండి. దగ్గర వాళ్ళే మా తాతయ్య తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట. కానీ ముసలావిడలేండి. బాగా ఏజ్ అయిపోయింది. మంచంలో ఉండేదంట పాపం. చనిపోయారు. కాకపోతే చనిపోయింది అని తెలియంగానే అబ్బా! ఈ వారం ఈ 2 రోజులు ఉండి చనిపోయింటే అయిపోయేది గదా! అని అనిపిచ్చింది. కానీ పాపం బాగా ఈ మంచంలో ఉండి అవస్థ పడుతున్నదంటండి. తిండి తినక అసలు ఇబ్బందిగా పడిందంట. మన పూజల కోసం పాపం ఆవిడ నాకు కూడా అది మన చేతిలో లేదులెండి. ఆవిడకి అంతవరకు టైం ఉందనుకోవాలి. అయిపోయింది. కానీ మంచి మోసంలో పోయిందబ్బా! మంచిగా ఆవిడ. చాలా బాలేక ఇబ్బంది పడుతూ తిండి కూడా తినకుండా ఉండేదంటండి. పాపం బెంగగా ఉండిపోయిందంట. కానీ పోనీలెండి మంచిగైతే మొత్తానికైతే మంచి మాసంలో పోయింది. కానీ మాకేంటంటే 21 రోజు, 16 రోజులు, ఇట్లా 19 రోజులు అట్లా పడుతదండి. 11 రోజులు అస్సలు పడదు మైలు. ఏంటికో ఎందుకో అర్థం కాదు. వీళ్ళు ఫస్ట్ నుంచి అలా పెంచుకుంటూ వస్తున్నారు. ఆడు 3 రోజుల చిన్నంటు కుదిరినా కానీ ఎందుకో ఏమో మూడో రోజు చేస్తుండు సోమవారం చేస్తుండు. 3 రోజులకే చిన్నంటని చేసేది సోమవారం చేస్తుండు. అంటే మామూలుగా లెక్క ప్రకారం మూడో రోజు ఏ రోజు వచ్చినా కొంతమంది చేస్తారు. మాకు అలా కాదు. గురువారము, సోమవారము ఆ 2 వచ్చేనే కుదిరేలాగానే చూసుకుంటారు. నువ్వు ఈ నెల రోజులైనా పర్వాలేదు. దాన్ని అలా పెంచుకుంటూ వెళ్తారు కానీ తగ్గించుకోరబ్బా! అంటే మన పూజల కోసం కాదులే గానీ, అన్ని రోజులంటే తలస్నానం చేయకూడదంట, గుమ్మం ముందు ముగ్గు పెట్టుకోకూడదంట, తడిబట్టేయలేరంట, పోపు పెట్టుకోకూడదంట. అన్ని చేయాలంటే ఎక్కడుంటారండి? సిటీలో ఉండేవాళ్ళైనా, పిల్లలైనా ఈ రోజు పిల్లలు ఎవరుంటారు చెప్పండి? అందుకనే ఈ కొన్ని మార్చారులెండి ఇప్పుడైతే. పోపేసుకుంటున్నారు. తలస్నానాలు చేసుకునే వాళ్ళు తలస్నానాలైతే చేస్తలేరు. సిటీలో వాళ్ళే తెలీదు గానీ, తడి బట్టలేసుకుంటున్నారు. ఊర్లో కూడా తడి బట్టలు 3 రోజులకోసారి అయితే ఏసుకుంటున్నారు. మరీ దుమ్ము దుమ్ము పట్టిపోతుంది గదా అని. కొన్ని కొన్ని మారారు గానీ, ఇలాంటివి మారలేదు. కానీ లెక్క ప్రకారం అయితే 11 రోజులు మించి చేయకూడదంట. కానీ అది మా వాళ్ళకి అర్థం కావట్లేదు. లేదు ఆ 11 రోజులు అసలు చేయకూడదు. 11 రోజులు చేస్తే మనకేదో అయిపోతుంది. అదేది అది మూఢనమ్మకాలండి బాబు. ఏముంది ఎక్కడ పంతులైనా 11 రోజులు మించి అసలు మైలనే చేయకూడదు. ఆ 11 రోజులే మనకు వాళ్ళ ఇంటి చుట్టూరు తిరుగుతుంటే 11 రోజులు దాటిన తర్వాత వాళ్ళు చేసిన ఫలితం లేదని చెప్పినా గానీ ఇనట్లేదండి. ఏంటో ఒక్కరం కాదు కదండీ మనము. చాలా పెద్ద సంత మాది. మా తాతయ్యలు 6 మంది అనమాట. ఇంకా మా తాతయ్య వాళ్ళ అన్నదమ్ముళ్ళు వాళ్ళు చాలా పెద్దగుంటదనమాట. అంతమంది ఉంటారు గదా! అందరూ సంబంధించింది కదండీ. ఒకరిద్దరి నిర్ణయాలు కాదు కాబట్టి. కానీ అందరూ ఫీలవుతారు. అబ్బా! ఎందుకు మనకి ఎవరన్నా చనిపోయినారని బాధ కంటే, అమ్మో! ఎన్ని రోజులు పడుతది సృష్టి అనుకుంటారు. అది అసలు అలా అనుకోకూడదు గానీ, అది ఆ బాధ అనిపిస్తది. భయమేస్తది. వాళ్ళు పోయిండ్రని బాధపడే దానికంటే ఇలా భయంగా ఉంటదనమాట. ఎన్ని రోజులు పడుతుందని చాలామంది అలా అని పాపం. ఏం చేస్తాం మరి తప్పదు గదండీ! ఇంకా అలానే చేస్తున్నాము. ఇప్పుడైతే 13 రోజులో ఏమో అన్నారు. మరి రేపు గురువారం గాక నెక్స్ట్ గురువారం అన్నారు. పౌర్ణమికి పనికిరాదు, వరలక్ష్మి వ్రతం పనికిరాదు, కృష్ణాష్టమి పనికిరాదు. చూద్దాం ఇంకేం చేస్తాం మరి. అందరితో పాటు మనమే అంతే. పోనీలెండి ఆవిడైతే మంచిగా హ్యాపీగా మంచి రోజు పోయిందంటున్నారు అందరూ. చాలా మంచిగా ఇన్ని రోజులు 10 రోజుల నుంచి అన్నం తినట్లేదంట మంచంలో ఉండి పాపం ఇదిగా అయిపోయింది. కానీ డబ్బులు కాదండి ఈరోజు రేపు మనిషి ప్రాణం ముఖ్యమండి. నిజంగా మనం డబ్బులు చూసుకొని ఇదైపోతున్నాం గానీ డబ్బులదేముందండి ఈరోజు వస్తే రేపు పోతాయి. మనిషి పోయినాక రాడు కదా! ఇప్పుడు పోయిన మనిషి గురించి ఎంత బాధపడితే ఏం లాభం చెప్పండి. ఉన్నప్పుడు చూసుకోవడం ఒకటే ఎత్తు, పోయినాక బాధపడడం ఒకటే అనమాట. ప్లీజ్ అబ్బా! నచ్చుతుందనుకుంటే నచ్చితే లైక్ చేయండి.